शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం మన కింద ఉన్న నంబర్లను సంప్రదించినట్టయితే అపాయింట్మెంట్ ఇవ్వబడుతుంది. ఇక దాంతోపాటు మనం కొత్తగా 2 ఛానల్స్ ప్రారంభించడం జరిగింది. విఎన్ఆర్ ద ట్రావెలర్, అందులో క్షేత్ర దర్శనాలు, స్థల పురాణాల గురించి విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఇక స్వధర్మదర్శిని అనే ఒక ఛానల్లో మనకు అత్యంత విశిష్టమైనటువంటి సనాతన ధర్మం మీద కొన్ని వీడియోలు చేయడం జరిగింది. జన్మ రహస్యాలు కానీ, పురాణాలు కానీ, సుందరకాండ ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు మరి ఆ 2 ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ 2 ఛానల్లో విశిష్టమైనటువంటి మరిన్ని వీడియోలు రాబోతున్నాయి. ఇక ఈ వారం గ్రహస్థితి మనం చూసుకున్నట్టయితే వృషభ రాశిలో కుజుడు, గురువు ఉన్నారు. ఇక కర్కాటక రాశిలో శుక్ర రవులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి 31వ తారీఖు సింహరాశిలోకి వెళ్తున్నాడు. ఇక సింహరాశిలో బుధ శుక్ర కలయిక సంభవిస్తుంది. వార మధ్యంలో కేతు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నాడు. అలాగే శని కుంభంలో, మీనంలో రాహు ఉన్నాడు. అలాగే మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ఈ వారం 12 రాశుల యొక్క ఫలితాలను మనం చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కుజ బృహస్పతులు ఉన్నారు. ఇక కర్కాటక రాశిలో 4వ స్థానంలో శుక్రుడు, రవి ఉన్నారు. శుక్రుడు వచ్చేసి 5వ స్థానంలోకి బుధుడితో కలుస్తున్నాడు వార మధ్యంలో. ఇక బుధుడు 5వ స్థానంలో, 6వ స్థానంలో కేతువు, ఏకాదశ శని, ద్వాదశంలో రాహు, జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నాడు. మంచి స్థిరత్వం ఉంటుంది. ఏ నిర్ణయాన్నైనా కూడా కొంత కఠినంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో ఆలోచనాత్మక ధోరణి ఉంటుంది. సమస్యలు అయితే ఎదురవుతాయి, వాటిని సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. కొన్ని ఒడిదొడుకుల మధ్య ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తారు. సమస్యలున్నా కూడా పరిష్కారం వైపుకు అడుగులు పడతాయి. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత, సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం, కొంత స్నేహితులతో, దగ్గర బంధువులతో అన్యోన్యత పెరగడం అయితే జరుగుతుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి బాగా అనుకూలిస్తాయి. ఈ వారమంతా కూడా ఏ వాహనాలు కానీ, స్థిరాస్తులు కానీ కొనాలనుకుంటే మంచి ప్రయత్నం చేయండి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రవి వచ్చేసి తృతీయ స్థానంలో ఉన్నాడు. అయితే విద్యార్థులకు గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ఎంట్రన్స్లు రాసేవాళ్ళు మంచి విజయాలు సాధిస్తారు. అందులో విజయవంతంగా మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. అలాగే ఏదైనా సరే వృత్తి విద్యలకు సంబంధించిన విద్యార్థులు కూడా విశేషంగా రాణిస్తారు. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. కొంత వార మధ్యం నుంచి కూడా కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, ఊహించని చిరకాకులు, వాటి వల్ల మనస్తాపానికి గురవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. సంయమనంతో ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుండి త్వరగా బయటపడతారు. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఇవి కూడా అనుకూలించే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి వీరికి కూడా మంచి అద్భుతంగా అనుకూలించే అవకాశం సూచిస్తుంది. అయితే అధిక ధన వ్యయాలు, ఊహించని ఖర్చులు, దూర ప్రాంత ప్రయాణాలు, ఏదో రకమైనటువంటి వ్యయం అనేది మనకు కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. కొంత బయట
మీరు ఊహించిన దానికంటే ఎక్కువ వ్యతిరేకత కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. తొందరపడి మాట్లాడడం అనేది కొద్దిగా దానివల్ల వచ్చే సమస్యలను కొంత వాటి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈ మేషరాశి వారికి ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. మంగళవారం రోజు మినువులు దానం ఇవ్వండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. వీలైతే ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. అమ్మవారి యొక్క ఉపాసన, అమ్మవారి యొక్క పారాయణాలు చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మ బృహస్పతి కుజుడు ఉన్నారు. తృతీయంలో శుక్ర రవులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి చతుర్థంలోకి వెళ్తున్నాడు. బుధుడు చతుర్థంలో ఉన్నాడు. ఇక కేతు వచ్చేసి 5వ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానంలో శని, ఏకాదశంలో రాహువు, ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాలలో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఈ వార మధ్యం నుంచి కూడా కొంత చికాకులు కలిగే అవకాశం ఉంది. వార ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది. వార మధ్యంలో మానసిక ఒత్తిడి, ఏవో చుట్టూ ఉన్న వాళ్ళతో కొంత వ్యతిరేకత, దానివల్ల ఏ పని చేసినా కొంత ఆలస్యం అవడం అయితే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కొంత ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కొంతవరకు మాత్రమే అనుకూలించే అవకాశం ఉంది. ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. చుట్టూ ఉన్న వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఆర్థిక నష్టం కలిగే అవకాశం సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. రాజకీయానికి సంబంధించి లేదంటే ఏదైనా బిజినెస్కి సంబంధించిన విద్య అభ్యసించేవారు, ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు, దాంతోపాటు వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. సంతానపరమైన విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. సంతానం యొక్క స్నేహితుల వల్ల కానీ వాళ్ళ సంతానానికి బయట చిన్న చికాకులు తీసుకొచ్చే అవకాశం సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, కొంత సాంగత్యం అనేది పెరగడం, ఇద్దరి మధ్యలో ఉన్న పట్టింపులు ఏమైనా మాట పట్టింపులు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి కొంత అన్యోన్యత కలగడం అయితే మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా అష్టమాధిపతి బృహస్పతి జన్మంలో కుజుడితో కలిసి ఉండడం వల్ల రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, అలాగే షుగర్ లాంటి వ్యాధులు ఉన్నవారు కొంత సమస్యాత్మకంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే తల్లిదండ్రుల నుంచి కుటుంబపరమైన విషయాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాలు ప్రయత్నించే వారికి అనుకూలిస్తుంది. అలాగే సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకైతే విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే వ్యాపార రంగంలోని వారికి కూడా కొంత మంచి అనుకూలత, అద్భుతమైనటువంటి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి కూడా మంచి అనుకూలత అనేది సూచిస్తుంది. ఇక చేతి వృత్తుల వారికి కూడా కొంత అనుకూలమైన వాతావరణమే సూచిస్తుంది. అలాగే ఆకస్మిక ధనలాభాలు, విదేశీ ద్రవ్యలాభం కూడా కలిగే అవకాశం మేషరాశి వారికి, వృషభ రాశి వారికి సూచిస్తుంది. విదేశాల నుంచి వచ్చే ద్రవ్యం కూడా కొంత అనుకూలించే అవకాశం ఉంది. ఇక ఖర్చు, కొంత వ్యక్తిగతమైనటువంటి ఖర్చు, కుటుంబపరమైనటువంటి ఖర్చు అధికంగా ఉండడం వల్ల కొంత చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం కందులు దానం ఇవ్వండి. దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో రవి శుక్రులు ఉన్నారు. అలాగే తృతీయంలో బుధుడు, తృతీయంలోకి శుక్రుడు వచ్చేసి వార మధ్యంలో వస్తున్నాడు. అలాగే కేతువు చతుర్థంలో, నవమ స్థానంలో శని, దశమ స్థానంలో రాహువు, ఏకాదశ ద్వాదశ జన్మ ద్వితీయాలలో చంద్రుడు, ద్వాదశంలో బృహస్పతి కుజుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా
మిశ్రమంగా గోచరిస్తుంది. కొంత బుధ శుక్రుల కలయిక వల్ల విలాసాల యందు ఆసక్తి, కొంత ఊహించని మార్పులు, అనవసరమైన వాట్లలో జోక్యం చేసుకోవడం, దానివల్ల కొంత మనశ్శాంతి కోల్పోవడం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు వార ప్రారంభం వార మధ్యం వరకు అనుకూలంగా ఉంటుంది. వారాంతంలో కొన్ని చికాకులు కలిగే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు విషయంలో సామాన్యంగా ఉంటుంది. వ్యతిరేకత ఉండదు, అలాగని అనుకూలంగా ఉండదు, కొంత మిశ్రమంగా గోచరిస్తుంది. అయితే పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఎందుకంటే కొంత లావాదేవీల్లో లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. వారమధ్యం నుంచి కొంత స్నేహితుల వల్ల, కుటుంబంలోని వ్యక్తుల వల్ల మీ చదువుకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. ఏదైనా కూడా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన విషయాలలో తలదూర్చకపోవడం అనేది చాలా మంచిది. ఇక దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. మళ్ళీ అధిక ధన వ్యయాల వల్ల, ఊహించని ఖర్చుల వల్ల రుణాలు చేయాల్సి రావడం, దానివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం కూడా జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాలలో చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, నరాలకు కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం మిథున రాశి వారికి సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు మీకు అందే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించినప్పటికీ కూడా మీరు సరైన సమయంలో దాన్ని చేజెక్కించుకోలేకపోవడం, ఉద్యోగ విషయంలో కొన్ని రకాల ఒడిదొడుకులు ఎదుర్కోవడం, అయితే పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకు, మానసిక సంఘర్షణ అధికంగా ఉండడం, పనిలో ఏకాగ్రత లోపించడం అనేది మనం గమనించవచ్చు. దశమస్థ రాహు వల్ల విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు ప్రయత్నించండి. తప్పకుండా ఆ విషయంలో విజయాలు సాధిస్తారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి. అయితే ఉద్యోగంలో కొంత మీరు ఆశించినంత స్థాయికి చేరుకోవడంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయినా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. నెగిటివ్గా జరుగుతుందని ఆలోచిస్తూ కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేం. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. అధిక ధన వ్యయాలు అయితే మనకు సూచిస్తున్నాయి. ఊహించని ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉండడం వల్ల కొంతవరకు చికాకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రవి శుక్రులు ఉన్నారు. అలాగే శుక్రుడు వచ్చేసి ద్వితీయంలోకి వార మధ్యంలో వెళ్తున్నాడు. ఇక ద్వితీయంలో బుధ శుక్రుల కలయిక సంభవిస్తుంది. అలాగే తృతీయంలో కేతువు, అలాగే అష్టమ స్థానంలో శని, నవమ స్థానంలో రాహు, దశమ ఏకాదశ ద్వాదశ జన్మాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఏకాదశంలో బృహస్పతి, కుజుడు. అలాగే ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. ఏదో ఒక విషయంలో అనుకూల వాతావరణం, ఊహించని మార్పులు అయితే సంభవిస్తాయి. ఆర్థిక పరంగా కూడా మంచి అభివృద్ధికారంగా చెప్పుకోవచ్చు. గతంలో ఉన్న సమస్యల నుంచి కొంతవరకు బయటపడే అవకాశం సూచిస్తుంది. ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆదాయం పెరిగే అవకాశం కొంతవరకు సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఈ విషయంలో ప్రస్తుతమైతే కొంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది. వాటిలో కొంత నష్టాలు ప్రాప్తించే అవకాశం ఉంది.
కాబట్టి స్థిర స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు, వాహనాలు ఇలాంటివి కొంతవరకు వాయిదా వేసుకోండి. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అంతాయి. భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యల వల్ల అశాంతత అనేది కలుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఊహించని మార్పులు, వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అష్టమ శని వల్ల కొన్ని దెబ్బలు తగిలే అవకాశం కూడా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉన్నప్పటికీ కూడా తండ్రికి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, వాటి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే దశమాధిపతి అయినటువంటి కుజుడు ఏకాదశంలో ఉండడం వల్ల ఉద్యోగంలో మంచి అభివృద్ధి, ఆకస్మిక ధనలాభాలు, ఊహించని ధనప్రాప్తి, అలాగే ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. అలాగే ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉండడంతో పాటు ఊహించని ధన వ్యయాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. మరి కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 18 మార్లు పఠించండి, 19 మార్లు పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బుధుడు, ద్వితీయంలో కేతువు, సప్తమంలో శని, అష్టమంలో రాహువు, అలాగే నవమ దశమ ఏకాదశ ద్వాదశాల్లో చంద్రుడు, దశమ స్థానంలో బృహస్పతి కుజుడు ఉన్నారు, ద్వాదశంలో శుక్ర రవులు ఉన్నారు. ఇక శుక్రుడు వచ్చేసి జన్మంలోకి వస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా సింహరాశి వారికి రాష్ట్రాధిపతి ద్వాదశంలో ఉండడం వల్ల మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఏదో రకమైన చికాకులు, ఆలోచన విధానంలో మార్పులు, ఆర్థికంగా కూడా కొంత చికాకులు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది. ఆర్థిక పురోభివృద్ధికి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణం కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే స్థిరాస్తులు కొనడం, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఇవి అనుకూలించే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి, విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. బృహస్పతి దశమస్థానంలో ఉండడం వల్ల రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా విశేషంగా రాణించే అవకాశం సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే తలకు సంబంధించి, నేత్రాలకు సంబంధించిన అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం కొంత సూచిస్తుంది. షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. ఊహించని ధన లాభం అనేది కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం వాయిదా పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కొంత వాయిదా పడే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి, పై అధికారులతో చికాకులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంతాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే వైద్య రంగాల వారికి, ఇక వ్యవసాయ రంగానికి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. ఇక మిగిలిన రంగాలకు సామాన్యంగా ఉంటుంది. ఇక ఆర్థికంగా కొంతవరకు ధనలాభాలు కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అయితే అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయము, దగ్గరే మీ వ్యక్తిగత అవసరాల వల్ల అధిక ధన వ్యయం ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సింహరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దాని తర్వాత మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి.
సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. వీలైతే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితం. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కేతువు, 6వ స్థానంలో శని, 7వ స్థానంలో రాహువు, 9వ స్థానంలో బృహస్పతి కుజుడు, అలాగే 11వ స్థానంలో శుక్ర రవులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి 12వ స్థానంలోకి వస్తున్నాడు. చంద్రుడు వచ్చేసి 8వ, 9వ, 10వ, ఏకాదశ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ద్వాదశంలో బుధుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనకు కన్యారాశి వారికి చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి బుధుడు ద్వాదశంలో ఉండడం వల్ల కొంత సంఘర్షణ ఉన్నప్పటికీ కూడా ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకోవడం చేస్తారు. అయితే కొంత ఒడిదొడుకులకు ఎదురయ్యే అవకాశం ఉంది. మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి విషయంలో కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అయినా వార మధ్యంలో శుక్రుడు ద్వాదశంలోకి రావడం వల్ల ఊహించని ధన వ్యయాలు, ఊహించని ఖర్చులు ఎక్కువగా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉండే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా సహాయం అందించే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు, వాహనాల కొనుగోలు, స్థిరాస్తుల విషయాలలో ప్రస్తుతం కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ ఆర్థికంగా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కొంత కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత అష్టమాధిపతి బృహస్పతితో కలవడం, సప్తమ స్థానంలో రాహు జన్మాన్ని చూడడం వల్ల ఆరోగ్యపరంగా కొంత కండరాలకు, నరాలకు సంబంధించిన అనారోగ్యాలు, ఇక రక్తంలో ఇన్ఫెక్షన్ లెవెల్స్ పెరగడం, అవి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా కుటుంబంలోని తల్లికి కానీ తండ్రికి కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం అనుకూలించకపోవచ్చు. అలాగే స్థానచలనాలు కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి కొంత మీ ఉద్యోగంలో సహాయం అందే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కొంతవరకు అనుకూలించి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి అయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. అలాగే వ్యవసాయ రంగంలోని వారికి మాత్రం సామాన్యంగా వార ప్రారంభంలో కొంత అనుకూలంగా, వారాంతంలో కొంత వ్యతిరేకంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా ఈ వారమంతా కూడా కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యక్తిగత ఖర్చులతో పాటు ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ఈ కన్యారాశి వారికి సూచిస్తుంది. మరి కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మినుములు దానం ఇవ్వండి, ఉలువలు దానం ఇవ్వండి. తర్వాత ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో శని, 6వ స్థానంలో రాహువు, అలాగే 7, 8, 9, 10 స్థానాల్లో చంద్రుడు, 8వ స్థానంలో బృహస్పతి కుజుడు, 10వ స్థానంలో రవి శుక్రులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి వార మధ్యంలో 11వ స్థానంలోకి వెళ్తున్నాడు. బుధుడు 11వ స్థానంలో ఉన్నాడు. కేతు ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా గతం కంటే కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. అయినా కూడా శత్రుక్షేత్రంలో ఉన్నాడు శుక్రుడు. మానసిక సంఘర్షణ అయితే ఉంటుంది. కాకపోతే సమస్యల నుంచి కొంతవరకు బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఊహించని ధనలాభాలు కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఈ విషయంలో కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతికపరమైన విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే సాఫ్ట్వేర్ రంగానికి, ఇనుముకు సంబంధించిన కర్మాగారాలకు సంబంధించినటువంటి విద్యలు అభ్యసించేవారు కొంతవరకు విజయాలు సాధించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక కొత్త రుణాలు చేయాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు.
భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో బయట వ్యక్తుల వల్ల చికాకులు, ఏదో రకమైన సమస్యలు కలిగే అవకాశం ఉంది. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అందుట్లోనూ కృష్ణుడు అష్టమంలో ఉండడం వల్ల కొంత కుటుంబంలోని భార్యాభర్తల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, అలాగే శారీరక సమస్యలు, అనారోగ్య సమస్యలు తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం ప్రస్తుతం అయితే గోచరిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. అయితే కుటుంబంలో ఏదో రకమైన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. స్థిరాస్తుల విషయంలో కుటుంబ తగాదాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అయితే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగులతో, పై ఉద్యోగులతో చిరాకులు ఇవన్నీ కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా కొంత వ్యతిరేక ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక వ్యవసాయ రంగాల వారికి మాత్రం సామాన్యంగా కొంతవరకు అనుకూలిస్తుంది. చేతి వృత్తుల వారికి వీరికి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, వ్యక్తిగత ఖర్చులు, కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే మంగళవారం కందులు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకొని భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 4వ స్థానంలో శని, 5వ స్థానంలో రాహువు, 6, 7, 8, 9 స్థానాల్లో చంద్రుడు, 7వ స్థానంలో కుజ గురులు ఉన్నారు. ఇక 9వ స్థానంలో రవి, శుక్రులు ఉన్నారు. 10వ స్థానంలో బుధుడు, శుక్రుడు వచ్చేసి 10వ స్థానంలోకి వస్తున్నాడు. కేతు 11వ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత స్థిరమైన ఆలోచన విధానం, ప్రతి విషయంలో కూడా ఆలోచనాత్మక ధోరణితో ముందడుగు వేయడం, సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక పురోభివృద్ధి విషయంలో కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతికపరమైన విద్యార్థులు, విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. విదేశీ విద్యలు అభ్యసించాలి, విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కొంత వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. విదేశీ ఉద్యోగాలు కావాలనుకునే వారికి కూడా ప్రస్తుతం కొంతవరకు అనుకూలించే అవకాశం సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులతో పాటు వ్యాపార రంగంలోని వారు కూడా విశేషంగా లాభాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలకు అలాగే వ్యవసాయదారులకు కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం సూచిస్తుంది. మరి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దగ్గరలో శివాలయం ఉంటే ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా
తృతీయంలో శని, చతుర్థంలో రాహువు, పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ స్థానాల్లో చంద్రుడు, 6వ స్థానంలో బృహస్పతి, కుజుడు, అష్టమ స్థానంలో శుక్ర, రవులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి 9వ స్థానంలోకి వారమధ్యంలో వెళ్తున్నాడు. నవమంలో బుధుడు, దశమంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా మిశ్రమంగా ఉంటుంది. ఏదైనా ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్దామన్నా కొంత ఏదో రకమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిడి అయితే కొద్దిగా ఉండే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, అలాగే ఇంకా ఏదైనా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ప్రస్తుతం అయితే అనుకూలంగా ఉంటుంది. చతుర్థంలో రాహు ఉండడం వల్ల మీరు కొనే వస్తువుల యందు కొంత వాటి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి తీసుకోండి. ఎందుకంటే లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే కొంత మిశ్రమ ఫలితాలు గోచరించినప్పటికీ కూడా అధిక శ్రమ వల్ల మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన వారు, విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత, ఒకరి నుంచి ఒకరికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు 5, 6, 7, 8 స్థానాల్లో సంచరించడం వల్ల ఈ వారం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. కొంత జలుబు, తలనొప్పి ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సుఖ వ్యాధుల వల్ల కూడా కొంత ఇబ్బంది, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తండ్రికి కానీ తల్లికి కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యాపార రంగంలోని వారు మాత్రం మంచి లాభాలను గడించే అవకాశం ఉంది. ఇంకా మిగిలిన రంగాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వార మధ్యం తర్వాత ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. ఆర్థిక సమస్యలు కొంతగా దూరం అయ్యే అవకాశం ఉంది. ఖర్చులు అయితే రుణాల వల్ల అధిక ధన వ్యయాలు, వాటి వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. బొబ్బెర్లు, గోధుమలు, ఆదివారం గోధుమలు, శుక్రవారం బొబ్బెర్లు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దాంతోపాటు దత్త దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే సమస్యల నుండి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శని, తృతీయంలో రాహువు, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో చంద్రుడు, చతుర్థ స్థానంలో, పంచమ స్థానంలో బృహస్పతి అలాగే కుజుడు ఉన్నారు. ఇక సప్తమ స్థానంలో రవి, శుక్రుడు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి అష్టమ స్థానంలోకి సంచరిస్తున్నాడు. బుధుడు అష్టమంలో ఉన్నాడు. కేతువు నవమంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత స్థిరమైన ఆలోచన విధానం, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా కొంత పరిష్కారం దిశగా ఆలోచించడం, ఏదైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం అయితే చేస్తారు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కొంతవరకు ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలని కొనుగోలు ఇవన్నీ కూడా చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు, విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యల వల్ల కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం అనేది గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో ఏదో రకమైన చికాకులు, మానసిక సంఘర్షణలు,
అనవసరమైనటువంటి వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. సంయమనంతో పాటించండి. ఆరోగ్యపరంగా కొంత చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ విషజ్వరాల వల్ల కొంత ఇబ్బంది పడే ఎక్కువ అవకాశం సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. తల్లికి కానీ తండ్రికి కానీ అనారోగ్య సమస్యలు కొంత సూచిస్తున్నాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలించకపోవచ్చు. ఆ ఉద్యోగంలో పని ఒత్తిడి, పై అధికారులతో చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే సామాన్య విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినంత అయితే విజయాలు దక్కకపోవచ్చు. అలాగే రక్షణ రంగాలు, మిగిలిన రంగాలన్నిటి కూడా సామాన్య ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభాలు ఉన్నప్పటికీ కూడా అధిక ధన వ్యయాల వల్ల కొంత చికాకులు అయితే కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. సంతానపరమైన విషయాలు, విద్యాపరమైన విషయాలలో అధిక ధన వ్యయం ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. బొబ్బెర్లు అలాగే పెసర్లు శుక్రవారం, బుధవారం దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని, ద్వితీయంలో రాహువు, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠమ స్థానాల్లో చంద్రుడు, అలాగే చతుర్థ స్థానంలో బృహస్పతి, కుజుడు, 6వ స్థానంలో రవి, శుక్రుడు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. బుధుడు 7వ స్థానంలో ఉన్నాడు. కేతువు 8వ స్థానంలో ఉన్నాడు. అలాగే శని జన్మస్థానంలో ఉండడం. మరి గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ కుంభరాశి వారికి కొంత అస్థిరత ఎక్కువగా సూచిస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, శారీరక మానసిక అలసట అధికంగా ఉండడం, ఏ పని చేసినా కొంత అలసత్వం, కొంత జాప్యం జరగడం అనేది మనము గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తులు కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య విద్యార్థులకు, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అన్ని రంగాల విద్యార్థులకు కూడా కొంతవరకు విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక రుణాల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో సమస్యలు, చికాకులు, ఏదో రకమైన వాదోపవాదాలు జరగడం అయితే మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా అష్టమాధిపతి 7వ స్థానంలో శుక్రుడితో కలిసి ఉండడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. జన్మ శని కూడా ఉన్నాడు కాబట్టి కండరాల నొప్పులు, నరాలకు, నేత్రాలకు సంబంధించిన ఇబ్బందులు కొద్దిగా తలెత్తే అవకాశం సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ, కుటుంబ వ్యక్తులతో కానీ ఏదో రకమైన మాట పట్టింపులు అయితే జరిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విశేషంగా రాణిస్తాయి. స్థానచలనాలు అధికంగా సూచిస్తున్నాయి. అలాగే రాజకీయ నాయకులకైతే మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతంగా యోగించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక వ్యాపార రంగంలోని వారు కూడా ఆశించినంతగానికంటే గొప్పగా ధనార్జన చేసే అవకాశం ఉంది. అన్ని రంగాల వారికి కూడా మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మరి ఈ కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. మీరు పెట్టుబడి పెట్టినటువంటి స్థిరాస్తుల మీద ధనం పెరగడం, దానివల్ల ధన లాభం కలగడం అనేది మనం గమనించవచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యక్తిగత ఖర్చులతో పాటు కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండదం భూతంతం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. అలాగే మహామృత్యుంజయ పాశుపతంతో పాటు ధన్వంతరి పాశుపత అభిషేకం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహువు, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమాల్లో చంద్రుడు, తృతీయంలో బృహస్పతి, కుజుడు,
అలాగే పంచమ స్థానంలో రవి శుక్రుడు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి షష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. షష్టమ స్థానంలో మనకు బుధుడు ఉన్నాడు. కేతువు సప్తమ స్థానంలో ఉన్నాడు. ద్వాదశంలో శని సంచారం ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ మీనరాశి వారికి ముఖ్యంగా జన్మరాహు సప్తమ కేతు ఉండడం వల్ల మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. ఏ నిర్ణయాన్ని కూడా త్వరగా తీసుకోలేరు. ఏదో రకమైన చికాకులు, విపరీతమైన కోపము, మానసికంగా ఆందోళన అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంతవరకు అనుకూలించినప్పటికీ కూడా ఏదో రకమైన సమస్యల వల్ల కొంత అశాంతత అనేది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైన దుర్వార్త శ్రవణాలు, చికాకులు అయితే కలిగే అవకాశం ఉంది. ప్రతి చోట కూడా వ్యతిరేక మాటలు మనకు వినించే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తుల విషయంలో కొంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రస్తుతం స్థిరాస్తుల కొనుగోలు కానీ ఇలాంటివి చేస్తే ఇబ్బందికర వాతావరణం ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించే వాళ్ళు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే వైద్య రంగానికి సంబంధించిన వారు విశేషంగా రాణించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, వాదోపవాదాలు కలిగే అవకాశం ఉంది. ఏదైనా సంయమనంతో ఉండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్, సుఖ వ్యాధుల వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పూర్వాభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీరు ఆశించినంత గొప్ప ఉద్యోగాలు రాకపోవచ్చు, కానీ ఉద్యోగ ప్రాప్తి అయితే సూచిస్తుంది. అలాగే వ్యాపార రంగంలోని వారికి కూడా మిశ్రమంగా సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకైతే వ్యతిరేక దిశగా ఉన్నది. రాజకీయ నాయకులతో పాటు సినీ రంగాల వారికి కూడా కొంత వ్యతిరేకత అధికంగా సూచిస్తుంది. అలాగే ఈ ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు ఉన్నప్పటికీ కూడా అధిక ధన వ్యయాల వల్ల ఖర్చు మీరు సంపాదించిన దానికంటే అధికంగా ధన వ్యయం కావడం, ఏదో రకమైనటువంటి చికాకులు కలగడం, ఇవన్నీ కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఇష్టదేవతారాధన చేసుకోండి. అమ్మవారి దేవాలయంలో దర్శనం చేసుకోవడం, కుంకుమార్చన చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. ద్వాదశ రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక మన కొత్త ఛానల్స్ అయినటువంటి విఎన్ఆర్ ద ట్రావెలర్ అండ్ స్వధర్మదర్శిని ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో విశేషంగా అనేక రకాల దేవాలయాలు, అలాగే అనేక రకాల పురాణాల మీద వివరణలు ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా మీకు ఉపయోగపడతాయి. అవి కూడా మీరు చూసి వాటిని కూడా ఫాలో కండి. స్వస్తి.